బా చాలా రోజులు అయిపోయిందబ్బా. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? బా మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడెవడో తెలుసా? నా గుండెకే. ఏంటి చెప్పండి? అబ్బా ఆడంటే నాకు చాలా ఇష్టం. ఆడిని చూసి చాలా రోజులైంది. ఆడికి ఫోన్ చేయాలి. ఆడి ఏం చేస్తున్నాడో ఏంటో, ఇప్పుడు ఎలాగున్నాడో. చిన్నప్పుడైతే చాలా చిర్రాగ్గా చండాలంగా ఉండేవాడు. ఇప్పుడు మరి ఎలాగ మారాడో ఏంటో. అబ్బా చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఫోన్ చేస్తాను వాడికి. బిజీగా ఉందా? ఏంటి వీడికి నాకంటే బిజీయా? అరే బాబు ఫ్లైట్ మోడ్లో పెట్టినట్టున్నావు, ఆన్ చేయి. అరే వీడితో మాట్లాడదామంటే ఏంటి చాలా బిజీ వస్తుంది. మళ్ళొకసారి ట్రై చేద్దాం. ఏ అవుతుంది. ఫోన్ ఇప్పుడు ఈడ్ చేశారేంటి? ఓకే లిఫ్ట్ చేద్దాం. హలో ఆనంద్. రే కిషోర్. ఆనంద్ బాగున్నావా? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఛానల్ అయిందిరా అసలు నీతో మాట్లాడి. రే నీ మాట వింటుంటే నాకు భలే సంతోషంగా ఉందిరా. రే కాదు, నిన్ను ఎప్పుడు చూస్తారా అని ఉన్నాను రా. రే నీకు గుర్తుకుందా మన ఇద్దరం ఆ తోటలో ఆడుకునే వాళ్ళం కదా? గుర్తుకుందా నీకు? గుర్తుందిరా. గుర్తుకుందా? అరే అయితే ఇప్పుడే ఫోన్ పెట్టేసి 5 నిమిషాల్లో. ఎన్ని నిమిషాల్లో? 5 నిమిషాలా? 5 నిమిషాల్లో నువ్వు మన స్పాట్కి వచ్చారా? రే ఏది స్పాట్? మన క్రికెట్ ఆడే రే మా వాడికి బాగా గుర్తుకుంది. వచ్చే త్వరగా వచ్చే. బా ఇప్పుడు నేను మా ఫ్రెండ్ అని చూడబోతా ఉన్నాను. రే మా ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు రా. రే కిషోర్. ఆనంద్. ఏ కిషోర్. ఆనంద్. రే కిషోర్. రే ఎఫెక్ట్ లేదురా, కొంచెం దూరంగా ఉండు. మళ్ళీ కిషోర్. కిషోర్ నేను రావట్లేదు. రారా కిషోర్. రే నా ప్రాణ స్నేహితుడా. అయ్యా బాగున్నావా? బాగున్నాను. రే రే చిన్నప్పుడు నువ్వు చాలా చండాలంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు భలే స్మార్ట్ గా. అబ్బా నిన్ను చూస్తుంటే బా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అంత బాగున్నావురా. రాస్తున్నాను చిన్నప్పటి నుంచి. అవునా? రే రాయట్లేదా ఏంటి? నేను రాయట్లేదురా, నీకు తెలుసు కదా, చిన్నప్పుడు రాయలేదు ఇప్పుడు రాయలేదు. రే అంత బాగుంది కానీ మధ్యప్రదేశ్ మాత్రం బాగా పెంచావురా. ఏం చేయండి మా, ఈ కరోనా టైం నుంచి తిని కూర్చోవడమే కదా. ఇంతకీ నేను చెప్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నేను చెప్పను లేకపోతే వెళ్ళు మీ ఊరి దగ్గరికి వెళ్ళి. ఇక్కడ నా ఫ్రెండ్ అయ్యా బాబు, ప్రాణం పోయేలా ఉంది. మరి ఏమైందని అడుగుతానా? మరి చెప్పు. నాకు చెప్పావు అనుకో, నేను మా డాక్టర్ గారు చెప్తాను. నేను బాగుందా? బాల్ వేసినా ఆడికి ఇక్కడ తగిలేసిందయ్యా. నేను చచ్చిపోయా. పడిపోయాడయ్యా బాబు. పడిపోయాడా? ఏ బాగా పడుకున్నాడు వీడు. లాకిచారా ఓకేచారా అయ్యా. అరే కిచారా. రే ఆయనకి చచ్చిపోలేరా బాబు? ఆడు పడుకున్నాడు. ఏమనుకుంటా? ఆడు చచ్చిపోవడం పెట్టి నా ప్రాణం. రే నా గుండెకే జాగ్రత్త. నువ్వు డాక్టర్వా? డాక్టర్ కాదు కానీ నా ఫ్రెండ్ అయ్యా. నువ్వేటయ్యా డాక్టర్ పిల్లవయ్యా? త్వరగా పిల్లవయ్యా. డాక్టర్ లేడు, వెళ్ళిపో. డాక్టర్ లేడు. ఓకే అయ్యా పిల్లండి అయ్యా ప్లీజ్ అయ్యా, నా ఫ్రెండ్ అయ్యా. అయ్యి బాబోయ్ ఇటు తెగనటింగ్ చేస్తాను కానీ. అయ్యా డాక్టర్ గారు ఏంట్రా సార్ ఎవడో పడిపోయాడండి బాబు, చూడండి ఒకసారి వచ్చి. అరే బాబు తీసుకోండి ఇందాక నుంచి బయట కావాలంటది. చచ్చిపోయాడండి బాబు. ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు కదా అయ్యా, తెలియట్లేదేంటి? నా ఫ్రెండ్ అయ్యా పట్టుకోండి. అసలు మీరు రండి. అది చచ్చిపోయినా ఉన్నాడు. ఎవడో మనవాడు నటింగ్ చేస్తున్నాడు. గుండెకే అంటండి బాబు, ఏ గుండెకే నాకు అర్థం కావట్లేదు. ఇవో ఇక్కడ ఇక్కడ డబ్బులు పడతాయి కానీ నేను ఇక్కడి నుంచి కదలను. తెలిసిందే కదా నీకు. త్వరగా తీసుకెళ్ళండి. ఎలా వచ్చి కొట్టేస్తాడు? ఒకసారి ఆడికి అంటే ఇష్టం అంట. గుండెకే అన్నాడు. మనకి పొద్దునే మంచి బేరం తగిలింది. తీసుకొచ్చిన తర్వాత
ఎంతో కొంత నొక్కేద్దాం రండి ఏ, గమ్మున. రావయ్యా నువ్వు బాబు, మాట్లాడు సామి ముందు చూడండి. నేను వస్తాను. నేను మాట్లాడతాను, మీరు రండి ఒకసారి. సరే అయితే రండి. అయ్యా పట్టుకోండి. అరే ఎన్ని పట్టుకెళ్ళా ఎలా లేపు ఈడేంటి బాగున్నాడు కదా, ఈడేంటి పడిపోయి ఏం చేస్తున్నాడు? అయ్యా అలా కూర్చోబెట్టండి. కూర్చోనా? అయ్యా అయ్యా స్వామి, ఇది నా గుండెకే. ఒరే బాబు రే నువ్వు యాక్షన్ చేసే నుంచి గుండెకే 10 సార్లు చెప్తున్నాను. అయ్యా నా ఫ్రెండ్ అయ్యేవాడు. ఇది హాస్పిటల్ అనుకున్నా సినిమా థియేటర్ అనుకుంటావు అలాగే చేస్తున్నావు ఇందాక నుంచి. డాక్టర్ గారు ఆ, మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడి కోసం ఏదైనా చేస్తాను నేను. ఏదైనా చేస్తావా? వాడిని త్వరగా బతికించండి అయ్యా. నువ్వా ఆడు డాక్టర్ నా నేనా? గుండెకే. రే బాబు నువ్వా డాక్టర్ నేనా? నువ్వా ఆడికి ఫ్రెండ్ నేను, నువ్వు డాక్టర్ అయితే ఏంటి? ఆ? డాక్టర్ ఆడు కాదంట, లేపయ్యా రారా. త్వరగా. దీపో ఆడు చేసుకుంటాడండి వైద్యం. ఏ డాక్టర్ గారు చూడండి అయ్యా త్వరగా. డాక్టర్ని పట్టుకొని డాక్టర్ ఎవరైనా అడితేరండి మీరు? ఆడు చేస్తాను కదా, చూస్తారు ఆగండి. చూడండి సార్ మీరు ఒకసారి. అయ్యా ఒరే కిచోరా, నా కిచోరా, సార్ ఓ కిచోరా. చేస్తున్నాడు. రే అన్న ఆగమంటరా. ఏం ఆగుతలేదు ఆడు గోలకి ఇటు చచ్చిపోయేలా ఉన్నాడు. డాక్టర్ నాగబడి పేజ్ ఇది ఏంటిది హాస్పిటల్ అనుకుంటున్నారా లేకపోతే సినిమా థియేటర్ అనుకుంటున్నారా? అది వచ్చిన కానీ నాగేశ్వరం అన్నాడు కదా, ఏం చెప్పట్లేదండి బాబు. డాక్టర్ గారు చూడండి అయ్యా. అరే ఇప్పుడు బాగానే ఉన్నాడు కానీ నేను మెడిసిన్స్ రాసిస్తాను యాక్ట్ చేయమని. ఏ ఏం మాట్లాడుకున్నారయ్యా, త్వరగా చూడండి అయ్యా. వీడేంటి బయటికి పంపించండి. నువ్వు చూడు దా. మా చూస్తున్నాం కదా, ఆగచ్చు కదా. బయటికి పంపించు. చెప్పండి సార్, మీరు చెప్పండి. నేను టాబ్లెట్స్ రాసిస్తాను అది అమ్మను. ఆ టాబ్లెట్స్ మళ్ళీ మన ఉన్నది కదా సెట్టింగ్ అలా చేసే. అలాగే సార్. అదే డబ్బులు మెయిన్ మనకి, అర్థమైందా? డబ్బులు రాసేయండి. ఏంటి డాక్టర్ గారు చెప్పండి ఏం చేయాలి? అరే బాబు ఉండరా రాస్తున్నాను టాబ్లెట్స్. ముందు సీటు రాసేదాకా ఆగుతావా? త్వరగా రాయండి సార్, షుగర్ ఏంటి? రాయండి. రాస్తారు కదా. డాక్టర్ గారు చాలా ఇవ్వండి. ఉండరా ఇంకా రాయద్దేట్రా. ఆడు ఎవడనుకున్నారు బాస్ అన్న? అది ఎవడో కాదు నీ గుండెకే. అవును. ఆగు. ఆడు నా గుండెకే. అరే చాలా కాస్ట్లీ. అరే అలా గుండెకే రా బాబా. ముందు సీటు రాయమంటే ఏం రాశారు సార్ మీరు? అయ్యా ఏంటిది? ఆడు గోలేన పడుతుందిరా నాకు. అయ్యా ఇచ్చిచ్చారు, అయిపోయిందా? ఒరే ఉండరా ఒక నిమిషం. అసలు ఆగరా, నువ్వు అసలు ఆగు. సార్ ఇది ఏంటండి ముందు సీటేనా? నువ్వు చదివా నేను చదివాను డాక్టర్, నువ్వు కాంపౌండర్, అర్థమైందా? ఈడేం రాత్రి ఈడికి అర్థం కాదు, ఇంకా ఆడికి ఏం అర్థం అవుతుంది? ఏమని తీసిరా వెళ్ళి. బాగున్నాడా? కొన్ని నీళ్ళు తీసుకో. ఏ డాక్టర్ గారు ఏం ఏంటి తీసుకోరా? పిచ్చి గదిలంటారు? ఆ పిచ్చి కదా నాకే అర్థం అవుతుంది, నీకేం అర్థం అవుతుంది? వెళ్తే ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఆ మూల ఉంటుంది మెడికల్ వాడికి వెళ్తే వచ్చే. అయ్యో బాబోయ్. లేదురా మంచినీళ్ళు వేయి. బాబు మెడికల్ ఇదిగోండి చెప్పడక్క. సార్, కొట్టండి అమ్మా నీళ్ళు. మెడికల్ చెప్పడక్క. అయ్యా అలా ఫ్రెండ్ అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా, ఈ చూడాలమ్మా. అమ్మా అయ్యా చూడాలయ్యా. వీడు బానే ఉన్నాడు రైడు. బానే ఉన్నాడా? ఏ కాదు బాబు, వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ చెప్పింది. బాబు ఒకసారి మాట్లాడమ్మా. అయ్యా చింపేకయ్యా. ఎక్కడున్నా నేను? నువ్వా బానే ఉన్నాడు సినిమా థియేటర్లో సార్. సినిమా చూపించినా నీకు? సార్ జరిగింది ఏంటంటే ఆ. ఆడు ఈయన బాల్తో కొడిచాడంట. ఆ, ఈడు దెబ్బ తగిలి కొలు తిరిగి పడిపోయాడు. ఆ. ఆడేదో అయిపోయాడు, నా గుండెకి బాధించుకున్నాడు బాబు. ఆడు గుండెకి వీడికి ఎట్టే లేకపోతే ఏమోనండి బాబు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటారు? బాగున్నాడా? వీడు ఇప్పుడు పర్లేదురా ఏం లేదు, బాల్ తగిలి మరి స్పృహ మందులు తప్పి రాశారు పడిపోయాడు కదండి. అంతే. ఆ? మరి మందులు రాశారు. మనకి డబ్బులు వచ్చేస్తాయి కదా, నీకేంటి మందులు బాధ? నాకు ఇచ్చేద్దామా? నీ జేబులో డబ్బులు వేస్తున్నావు ఏంటి? నా జోబు డబ్బులు ఎందుకు ఎత్తానులేండి బాబు, మరి మీరు ఎందుకు నీకేంటి కోపడి బాధ? మాట్లాడుతున్నారు? చెప్పండి బాబు. వీడు బాగానే ఉన్నాడు. ఆ. ఆడిందాక నుంచి నా గుండెకే అంటున్నాడు. ఏడాడు ఏమో ఈ మందు ఏ డాక్టర్ గారు త్వరగా చూడండి అయ్యా బాబా. గుండెగా అనంతరా బాబు, వీడు వచ్చేస్తున్నాడు గుండెగా అంటుంటే. మనోడికి కొంచెం చెప్పు. కాదు రా బాబు, నీకు బాగానే ఉన్నావు. ఇందాక నించాడు నీ గుండెకాయ అంటున్నాడు. ఏ గుండెకాయలో అర్థం కావట్లేదు, ఎవడు గుండెలు తీసి అమ్మేస్తున్నాడో అర్థం కావట్లేదు రా బాబు మీరు. సర్లే కానీ నేను ఒకటి చెప్తాను, చేస్తావా? ఇప్పుడు ఆడెవడాడు వచ్చినోడు? నా ఫ్రెండ్, నీ ఫ్రెండా? క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్ అంట. రా బాబు ఏడి చెప్పేది విను. ఉన్నాడు? ఆడా వస్తాలే. వచ్చిన కానీ మా బుర్ర తింటున్నాడు రా బాబు, ఏమవుతో చెప్పి నీకు. సర్లే కానీ రే ఒకటి చెప్తాను, ఏంటో తెలుసా? ఆడ వస్తాడు ఇప్పుడు, కాస్త నువ్వు నటించు. ఏమనుకుంటున్నావు? ఆడికి నీ గుండెకే ఆడతాండ్రా, ఆడి గుండెకే పోయింది అని చెప్తాను. నా గుండెకాయ అంటా ఉంటాడు అన్నాడు. అవును, అందుకే ఆడు గుండె తీసి నీకు ఎట్టేస్తాను.
నీ గుండు పోయినట్టు అని నటిస్తాను నేను, ఆ. నువ్వు కూడా నటించు. అర్థమైందా? అలాగేనండి. జీవించాలి. నిజమండి. ఇప్పుడు దాకా ఏం చేసావు? పడుకున్నావు కదా, ఇంకా సేపు పడుకో. అలాగే డాక్టర్. అర్థమైందా? అలాగేనండి. ఇంకా పడుకో, అలా పడుకో. సార్ ఈ మందులకి వెళ్ళినప్పుడు వచ్చి రాలేదండి, గంట అవుతున్నాడు వెళ్ళి. ఏం చేస్తున్నాడు? ఈడిమింగ్ చేస్తున్నాడు డాక్టర్ టాబ్లెట్లు. గారు డాక్టర్ గారు వచ్చేస్తున్నాడు రా అయ్యా బాబు. డాక్టర్ గారు ఈడెం డాక్టర్ తట్టుకోలేకపోతున్నారా గారు. బాబు? అయ్యా ఈడేటి పరిగెట్టేస్తున్నాడు ఇటు అటు అని. బంతులు డాక్టర్ గారు బాబు 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 రా, తీసుకురా. నీ వల్ల ఏం పడిపోయి ఉన్నాను రా బాబు. వెళ్ళరా సార్ ఇగో సార్ బంతులు సార్. సార్ నా నా ఫ్రెండ్ బతుకుతాడా? నువ్వు డాక్టర్ మీద వెళ్ళకూడదమ్మా. అయ్యా రేయ్, ఏటి రేటు? ఆపరేషన్ చేసే పోనీ వెళ్ళి. ఏ నీకేం తెలుసయ్యా? నీకు అన్ని చేసాం. నీకేం తెలుసయ్యా? అవును చేతరా. నీకేం తెలుసు? సార్ మీరు చూడండి. ఓ టవర్ లాగా ఎత్తడం కాదయ్యా. అరే బాబు, సార్ సార్ వెళ్ళరండి. నా ఫ్రెండ్ ఏం చెప్పు. ఓ నా ఫ్రెండ్ అరే సార్ వచ్చిన కానీ చాలా యాక్ట్ చేస్తున్నాడు. నువ్వేటి పొద్దున్న మీద చేసి మాట్లాడుతున్నావు? సారీ సార్ డాక్టర్ ఏయ్. పొద్దున్న మీద- అలవాట్లే అలవాటు. ఆ? ఒకసారి అయ్యా, ఆగండి. మీరు ఏం నేను చేస్తున్నారో ఆపరేషన్ చూడండి. మాట్లాడతాను సార్ ఆగండి. ఆడు చాలా యాక్ట్ చేస్తున్నాడు. ఆ. బిల్లు కట్టేసి బిల్లా? బిల్లు సరే, నేను కట్టేసి. ఆడితో మాట్లాడే చేతనా ఆగమ్మా. బాబు, అయ్యా చెప్పండి. నువ్వు అరిసేక నీ గుండెకాయే ఆ, అలా పట్టుకొని ఉండు. అలాగే గుండె ఎక్కడ ఉంటది? ఇటేపా. ఎక్కడొకక్కడయ్యా తెలియట్లేదు, ముందు లేపండి అయ్యా బాబాడిని. వాళ్ళు ఎగుతాడు, నువ్వు కంగారు పడిపోక. రే, ఈ ఆడకి ఇలా రా, ఇలా రా. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, ఆ. ఆడి కోసం ఏదైనా చేస్తాను. అవసరమైతే మీ గుండిచ్చేస్తానయ్యా, నా గుండె ఎందుకురా? మీ గుండిచ్చేస్తాను అడిగి. నా గుండె ఇచ్చేస్తానంట విట్రా. అని లేపండి అయ్యా. నీ గుండి. నా గుండా నీ గుండె ఇవ్వాలి ఇప్పుడు. ఏమైంది అయ్యా? ఆడికి అసలు ఏమైంది? నువ్వు బాల్ వేసావంట. ఇప్పుడు వచ్చిన కానీ చెప్పు. నా గుండెగా వేసావు కదా, ఆ గుండె అయిపోయింది. హే, గుండె ఆగిపోయిందా? రే. అరే నాకిచ్చారా? రే. ఓకిచ్చారా? బ్రాడ్ నాకిచ్చారా? ఇంకా చచ్చిపోలేదు, ఉండరా. నువ్వు చెప్పేసేస్తావు. ఏమైంది మరి? ఇంటికి ఆడి మీద అలా పడిపోతావు, పేషెంట్ మీద. అన్న ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే ఏమైందయ్యా? త్వరగా చెప్పు. నేను చెప్పేది విను, ప్రశాంతంగా విను. ఏం చేయాలి ఇప్పుడు ఆడికి గుండె మీద నువ్వు బాల్ వేసి కొట్టేసావు. ఆ, ఆ? ఆ. ఆడి గుండె పగిలిపోయింది, అయ్యి బాబాయ్, మొక్కలు అయిపోయింది. అయ్యి బాబాయ్, ఆ. ఇప్పుడు ఏం చేయాలి? ఆ? ఏం చేయాలి? నీ గుండె తీసి ఆడు గుండె కట్టే. ఇప్పుడు దాకా నా ఫ్రెండ్ నేను ఆపరేషన్ చేస్తాను అంటున్నావు కదా. సరిగ్గా వినబట్లేదు, ఏం చేయాలి? నీ గుండె ఉందా? ఆ, ఆ గుండె తీసి మాకు ఇచ్చావు అనుకో, మేము వాడికి ఆపరేషన్ చేసి మీ ఫ్రెండ్ అని బతికిస్తాం. బాబా ఏంటయ్యా? సరే సార్ ఆగండి. బాబా ఏంటి 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 ఏంటి? నేను చెప్తాను. నువ్వు కాంపౌండర్ లాగా ఉండు. కాంపౌండరే మాట్లాడదు. ఏ కాంపౌండర్ లాగా ఉండవయ్యా. మీరు ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? నా గుండు తీసేసి నీ గుండె తీసి ఆడి గుండెకి పెట్టాలి మేము. నా గుండు తీసి వాడికి ఎట్టాలా? మరి ఇప్పుడు దాకా నా గుండె అని నడిచావు కదా. ఏంటి నా గుండు తీసి ఆడికి ఎట్టాలా? ఆ, ఎందుకు ఆడెవడో? ఆడ. అసలు ఆడెవడాడు? ఆ? ఆడెవడో నాకేం తెలుసు? ఆడెవడో నీకు తెలీదా? ఆడెవడో నాకు తెలుసు. రే, ఈడేట్రా ఏ, డబ్బులు. అంటే ఆడి ప్రాణం మీదకి వచ్చింది కదా సార్. ఏంటయ్యా పట్టుకుంటావు ఏంటి? వెళ్ళరా ఏ, వెళ్ళరా అమ్మా. ఏ, ఆడ ఏంటి ఏంటి నడు. ఏంటయ్యా? గుండెగా వాళ్ళాడు. ఏ డబ్బులు ఎప్పటి ఇస్తాను కానీ గుండెకి ఎందుకు ఇస్తున్నాయ్యా బాబు? గుండెగా వాళ్ళరా. ఏ లేదు. వెళ్ళరా. ఏ ఏంటయ్యా బాబు? రేయ్. ఆడెవడో తెలీదు. సార్ మీ ఇద్దరు డిస్కషన్ ఏంటి? కాదు సార్, ఆ, ఆడి ప్రాణం మీదకి వచ్చేసరికి ఆడు తప్పించడం చూస్తున్నాడు సార్. సరే అయితే. ఫ్రెండ్ అనుకున్నాను. రే, ఏ, లేచిపోయావా? రే, ఫ్రెండ్. రే, కిసారా? నువ్వు లేచావా? అబ్బా, గుండెకే చూసారా? గుండెకే అన్నాడు. ఇప్పుడు దాకా నా గుండె అన్నాడు. చూసావు మరి? గుండెకాయ అన్నా గుండెకాయ ఏడ్చమంటే పారిపోతున్నావేంట్రా? రే నువ్వు నా ఫ్రెండ్ రా. రే నువ్వు నా ఫ్రెండ్ రా. అరే చిచ్చి, రే, అలా ఆడి చూస్తావు friend ఏంట్రా? ఏంట్రా? ఆడు ఇప్పుడు దాకా నా గుండె అన్నాడు. నువ్వు నా ఫ్రెండ్ ఏంట్రా? అరే, అలా గుండెకాయ అని చెప్పి ఇప్పుడు నేను నిజంగా చనిపోయానని గుండెకాయ ఇమ్మంటే ఇవ్వడానికి పారిపోయావు. అరే అలా కాదురా. రే ఏదైనా ఇమ్మంటే ఇస్తాం కానీ గుండెకే ఎలాగ ఇస్తాం రా. అరే ఏమనుకోకరా, ప్లీజ్ రా, సారీ రా. రే ఇంకా నేను ఎప్పటికీ నమ్మను రే, రా. ప్లీజ్ రా. నేను మనుషుల్ని నమ్మాను రా. రే మనుషుల్ని నమ్ముకుంటే ఫ్రెండ్ అని నమ్మాను, కానీ నువ్వు ఇంత రే ఆపత్కాలంలో నువ్వు నన్ను రే, ఇంత ద్రోహం చేస్తారు. నిజంగా నా గుండె పోయి ఉంటే ఏమైంది? ఏ డాక్టర్, నువ్వు అబద్ధం చెప్పి అనవసరంగా నాకు ఆడుతూ ఉన్న ఫ్రెండ్షిప్ పోగొట్టవయ్యా. ఇదేట్రా ఇప్పుడు దాకా నా గుండె అంటే వెళ్ళిపోతాడు ఇట్రాడు. మళ్ళీ ఫ్రెండ్షిప్ పోగొట్టాను అంటున్నాడు. ఓకే
పిల్లలు అందరూ చూశారు కదా, ఇక్కడ నిజమైన స్నేహితుడు అంటూ ఈ లోకంలో ఎవరు మనకి లేరు. అర్థమవుతుందండి? మనము చాలామంది చాలా బెస్ట్ ఫ్రెండ్, వీడు నా ఫ్రెండ్, వీడు నా కొరకు ఏదైనా చేయగలుగుతాడు అనుకుంటాం. కానీ మన ఫ్రెండ్ ఎవరంటే నిజమైన స్నేహితుడు యేసయ్య. నిజమైన స్నేహితుడు ఎవరు? యేసయ్య. అర్థమవుతుందా? మరి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. మరణంలో కూడా మనల్ని విడిచిపెట్టలేని వాడు ఎవరన్నా ఉన్నారో అంటే అది యేసయ్య మాత్రమే. ఈ లోకంలో ఉన్న స్నేహం మనకొద్దు, యేసయ్యతోటి స్నేహమే మనకు ముద్దు. ఓకేనా?